Hi, good morning everyone, and this is our second day, and we were discussing about the job book, and today we will be discussing more in detail about the second chapter, like what has written in the job book of job, and యోగు తన జీవితం గురించి మనము డిస్కషన్ చేస్తూ ఉన్నాము నిన్నటి దినము నుండి. నిన్న మొదటి అధ్యాయం చదివి దాని తర్వాత క్లుప్తంగా దాని గురించి మనము ఎక్స్ప్లెనేషన్ లాంటిది చేసుకున్నాము. ఈరోజు కూడా అలాగే చేద్దాము. అండ్ బుక్ ఆఫ్ యోగు గ్రంథము 2వ అధ్యాయం చదువుకున్నాము. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి యొక్క దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడగక అపవాది, భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని కంటే అతని వంటి వాడెవడూ లేడు. నిష్కరముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడగా. అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమునను మొత్తినేడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అనెను. అందుకు యెహోవా, అతడు నీ వశము నున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టదని సెలవిచ్చను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోగునకు ముట్టెను. అతడు ఒళ్ళు గోకునుటకను చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనము. అందుకతడు, మూర్ఖురాలు, మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింప తగదు అనెను. ఈ సంగతులలో ఏ విషయమందను యోబు నోటి మాటలనెను పాపము చేయలేదు. తేమేనీయుడైన ఎలీఫాజు, మహిమలున్న బిల్దాయనముతడైన జోఫారు అని యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకు అతనిని ఓదార్చుకున్నటకు పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా నుండెనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక మాట అయినను పలుకక రేయింబగలు 7 దినములో అతనితో కూడా నేలను కూర్చుంటిరి. ఫ్రెండ్స్, మనము ఈ 2వ అధ్యాయము చూసినట్లయితే అపవాది మొదటిగా వెళ్ళి యోబుని తనకి కలిగిన ఆస్తిని మొత్తం తీసేశాడు. మరలా వస్తాడు అపవాది దేవుని దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు దేవుడు అంటాడు 3వ వచనంలో, యోబు, నువ్వు ఒక వ్యక్తిని చూసావా? నీవు అతనికి ఆస్తి అంతా తీసేసినా కూడా ఇంకా నన్ను దూషించలేదు. అతను ఇంకను నా పైన విశ్వాసము పెట్టుకొని ఉన్నాడు. అతని చాలా మంచి వ్యక్తి అని అన్నప్పుడు సాతాను, ఈ అపవాది ఏమంటున్నాడంటే, నీవు అతనికి ప్రాణము పెట్టినవు, చర్మము ఉంది,
అంటే నువ్వు పెట్టిన శ్రమలు సరిపోలేవు. ఖాళీ ఆస్తిని మాత్రమే తీసేసావు కాబట్టి పర్లేదు అంట. కానీ ఇప్పుడు నువ్వు అతనికి అంత బాగానే వచ్చావు అని అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు, సరే నీ మాటనే కానీ నువ్వు ఏమైనా చేసుకో, అతడు నా పట్ల చాలా నమ్మకస్తుడు, నన్ను మంచిగా చూస్తాడు అని అంటున్న వ్యక్తి అన్నప్పుడు సాతాను అపవాది వెంటనే వెళ్ళి యోబుకి తన ఆస్తి కోల్పోయాడు, తన కుమారులను కోల్పోయాడు, తన పని వాళ్ళను కోల్పోయాడు. ఆల్రెడీ ఒక ప్రెషర్లో ఉన్నాడు. అంత ప్రెషర్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు శరీరానికి ఒక రోగం ఇస్తున్నాడు. శరీరానికి అయితే అక్కడ అపవాది వెళ్ళి తన శరీరాన్ని కూడా వదలట్లేదు అనమాట. తన శరీరానికి మొత్తం ఒక రోగం ఇచ్చాడు, కురుపులతో రోగం ఇచ్చాడు, భయంకరమైన రోగం. ఎంత అంటే మొత్తం గోకి ఒక దురదలాగా, గ్యాంగ్రీన్ లాగా, అంటే ఇక్కడ గోకి మొత్తం గోకి తన శరీరానికి ఎక్కడ కూడా మిగల్లేదు. మొత్తము పుండ్లు, అంటే మొత్తం అసహ్యము. అంటే చూడండి, ఇక్కడ తన ఆస్తిని కోల్పోయాడు కాబట్టి ఎవరు రాలేరు, అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు తన శరీరాన్ని కూడా రోగం రావడం వల్ల తనను తాను అసహ్యించుకొని దేవుణ్ణి అసహ్యిస్తాడు అన్న ఒక ఉద్దేశంతో అపవాది అలా చేశాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా యోబు ఎంత గొప్ప వ్యక్తి అంటే, అలాంటి సిచ్యువేషన్స్లో కూడా దేవుని ఏమనలేదు. తన యొక్క భార్య వచ్చి అంటుంది, ఇంతగానం చేసిన దేవుడు ఇంకెందుకు బతున్నాను, సావు, ఆయన దూషించి సావు అంటే అప్పటికి కూడా ఏమనలేడు. తన సొంత భార్య కూడా తనను అసహ్యించుకుంటుంది, మొత్తం రోగం ఉంది కాబట్టి. మన పరిస్థితి ఏంటి ఈరోజు? మనం కూడా మనకు అనారోగ్యం వచ్చినప్పుడు మనల్ని అసహ్యించుకునే వాళ్ళు ఉంటారేమో. మనం ఇప్పుడు ఈ లోకంలో చూసినట్టయితే కుష్టి రోగులను ఎవరు ఇష్టపడతారండి? అదే పరిస్థితి, అలాంటి పరిస్థితి. తనకు మొత్తం కురుపులు వచ్చినాయి, చీమి కారుతుంది, పెంకుతో గీసుకుంటుంది. ఇమాజిన్ దట్ సిచ్యువేషన్. తన సొంత భార్య కూడా అంటుంది, పోయి నువ్వు చచ్చిపో. ఇన్ని రోజులు తను ఎంత గొప్పవాడుండే, ఎంత అనుభవించారు, ఎంత సుఖభోగాలు అనుభవించారు తన వల్ల. అలాంటిది కూడా మర్చిపోయింది తన భార్య ఈరోజు. ఒకటి గమనించుకోవాలి, మన దగ్గర ఆస్తి ఉన్నప్పుడు, అంతస్తు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు మన దగ్గరకు వస్తారు, మనల్ని చాలా మీరు గొప్పోళ్ళు అంటారు. మన దగ్గర అంత కోల్పోయినప్పుడే ఎవరు నిజమైన వ్యక్తులు అని మనకు తెలుస్తుంది. వారి వచ్చి నీకు డబ్బులు సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ నిన్ను అసహించుకున్నారా అలాంటి వ్యక్తులు ఉంటే వాళ్ళ నిజ స్వరూపం అది. తన సొంత భార్య కూడా తనని చచ్చిపో అంటుంది. కానీ అందులో తర్వాత చూసినట్లయితే తన 3 స్నేహితులు దూర ప్రయాణము నుండి వచ్చారు. ఈరోజు గమనించండి, తన యొక్క సిచ్యువేషన్ని తెలుసుకున్న వెంటనే ఫ్రెండ్స్ వచ్చారు. చూసారా, యోబుకి ఎంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. 3 ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు అక్కడ చాలా దూరం నుంచి వచ్చి తన సిచ్యువేషన్ని చూసి వాళ్ళు చాలా బాధపడ్డారు. అయ్యో, నా స్నేహితుడికి ఇలా అయిపోయింది ఏంటి అని. వాళ్ళు ఏమీ అనలేదు, ఒక మాట కూడా మాట్లాడలేదు. అలా సైలెంట్గా కూర్చొని పైకి చూసి, ఎందుకు ప్రభువా ఇలాంటి సిచ్యువేషన్ ఇచ్చామని అనుకొని వాళ్ళ బట్టలు చింపేశారు. అంటే ఎంత బాధ ఉంటే ఎవరు చింపుతారండి బట్టలు? ఎవరికి ఏమనలేని సిచ్యువేషన్స్లో, బాధ తట్టుకోలేని సిచ్యువేషన్స్లో, అలాంటి సిచ్యువేషన్లో చింపుతారు. యోబు ఎంత అదృష్టవంతుడో చెప్తాను.
ఇలాంటి సిచ్యుయేషన్లో కూడా తనకి 3 ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ వచ్చి తనను చూసి తనను ఏమనక వచ్చి ఉన్నారు. ఈరోజు నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు? ఈ లోకంలో స్నేహము చాలా గొప్పదండి. చాలా అంటే చాలా గొప్పది. కొన్ని విషయాల్లో మన బంధువులు మనల్ని అసహించుకుంటారేమో, మన భార్య మన భర్త మనల్ని అసహించుకుంటారేమో, కానీ స్నేహితులు అనేవాళ్ళు నువ్వు తప్పు చేసినా ఉప్పు చేసినా నీతోనే ఉంటారు. ఈరోజు మనం చూసినట్టయితే యోబు తన సిచ్యువేషన్ బాగాలేదు, తనకు పుండ్లు వచ్చినాయి, డబ్బు లేదు, అయినా తన దగ్గరికి వచ్చాడు. తనతో పాటు కూర్చున్నారు, 7 days ఉన్నారు. వాట్ ఎ వండర్ఫుల్. అసలుకి యోబుకి వాళ్ళకి ఎంత బాండింగ్ ఉంటే వాళ్ళు ఉండాలి. నీ యొక్క బ్యాడ్ సిచ్యువేషన్స్లో నీతో ఎవరు ఉంటున్నారు వాళ్ళని ఒకసారి గుర్తు తెచ్చుకో. అలాంటి స్నేహితులను మనము ఈరోజు పెంచుకుందాం. ఒక చిన్ని ప్రార్థన నాతో పాటు మీరు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవ, మహా గొప్ప దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. అయ్యా, యోబు యొక్క 2వ అధ్యాయం ఈరోజు క్లుప్తంగా చూసాము, దాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. అధ్యాయంలో ఉన్న ప్రకారము నాయన యోబు రోగిష్ఠుడై ఉండి తన శరీరంకు మట్టుకు ఉన్నప్పుడు తన భార్య కూడా అసహించుకుంది, కానీ తన స్నేహితులు తనతో పాటు ఉన్నారు. అలాంటి మంచి స్నేహితులు మా జీవితాలలో కూడా మేము చేసుకున్నటకు, అలాంటి గొప్ప స్నేహితుడవు నువ్వు అని మేము ఎరిగి మా ప్రతి విషయంలో నువ్వు ఉంటావని ఆ ఒక ధైర్యాన్ని మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్.